మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని కనికరించండి, కృపచూపండి. ఈ దినమంతా కూడా నాయన మాకు ఆయుసునిచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, నివాసమునిచ్చి నాయన మా బలహీనతలు మీరు తోడుండి నీ మందిర ఆవరణములోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము పలికే ప్రతి మాట నా తండ్రి మీ మాటగా ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభువా. ఈ మాటలు నాయన ధారాళముగా రాకుండా అడ్డుపడుతున్నటువంటి దృష్టిని దూరపరిచి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మరి బుధవారం రోజు ఒక చక్కటి వర్తమానాన్ని మనం విన్నాం. ఏమిటది? ఏ మార్గము? శాంతి మార్గము, నీతి మార్గము, జీవ మార్గము, రక్షణ మార్గము, వేరుకరమైన మార్గం. అకుల ప్రిస్కిల్ల దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత వారు ఏ మార్గముల గురించి బోధించారు? అంశం ఏంటంటే దేవుని మార్గము. మనము కూడా దేవుని యొక్క మార్గముల గురించి మనం విన్నాము. ఏం చేశాము? విన్న తర్వాత మనం ఏం చేయాలా? మాట్లాడుకోవాలి. వీళ్ళు ఏం చేశారు? ఒక మాట మీరు జ్ఞాపకం చేసి మళ్ళా వెళ్దాం. అపోస్తల కార్యము 18వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. ఎవరిని చేర్చుకొని? అపోలో అనబడినటువంటి అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచారంటే దేవుని మార్గముల గురించి వాళ్ళు ఏం చేశారంటే తెలియజెప్పారు. మనము వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. మీకు తెలీదు దేవుని యొక్క వాక్యం అంటే ఏంటో, ఆ వాక్యములో ఉండేటటువంటి విలువలు ఏమిటో మీరు గ్రహించినప్పుడు మీరేం చేస్తారంటే చక్కగా పాటిస్తారు. ఒక చిన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప దైవజనుడైనటువంటి యేసన్న గారు అన్నారు, బైబుల్ను ఒకరు చేత పట్టుకొని వస్తున్నారట. ఎలా పట్టుకొని వస్తున్నారంటే ఇలా పట్టుకొని వస్తున్నారట. ఆయన అన్నారు, ఆయన అలా పట్టుకోకూడదు. బైబుల్ని ఎలా పట్టుకోవాలంటే అది జీవ గ్రంథము కాబట్టి మన గుండెలకు అత్తుకొని ఎలా పట్టుకోవాలో బైబుల్. దానికి ఎంత ప్రాధాన్యత నేను ఇచ్చానో ప్రపంచమంతా కూడా ఆ జీవ గ్రంథమును నడిపించిందని ఆయన సాక్ష్యం చేశారు. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే మన కాళ్ళ ముందు పెట్టుకుంటున్నాం మన బైబుల్ని, దాని మీద ఫోన్లు. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము? జీవ గ్రంథములో ఉండేటటువంటి విలువలు ఒకవేళ నీకు తెలిస్తే ఇవేం చేస్తావు? బైబుల్ని ఎప్పుడు కూడా మర్చిపోయి మనం ముందు పెట్టుకోదు. పైన పెట్టుకుంటే కష్టమా? ఎక్కడుండాలో బైబిల్? అందులో ఏముంది చెప్పండి, ఏముంది అందులో? దేవుడున్నాడు, దేవుని యొక్క మాటలు ఉన్నాయి. 40 మంది దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారు ఈ 66 పుస్తకాలు రాశారు. అందులో ఏముందంటే జీవముందే. నీవు నిత్య నరకం నుండి తప్పించి ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేటటువంటి గ్రంథం ఏదైనా ఉంది భూప్రపంచములు అంటే అది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలే. దాన్ని ఏం చేయాలి? మనము ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. కొంతమంది బైబిల్ని చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ బైబిల్ అంతా గీతలేదు. వాళ్ళు కనుగొన్నారు. దేవుని మాటలలో ఏమి ఉన్నదో కనుగొని, అయ్యా ఇది నిజముగా దేవుని యొక్క మార్గం అని తెలుసుకొని
ఆ మార్గాన్ని గురించి ఇతరులకు వారు తెలియజేస్తూ వచ్చారు. మనం ఎప్పుడు తెలియజేస్తాము? దేవుని వాక్యాన్ని దేవుని మందిరంలో మనం చాలా చక్కగా వింటున్నాము, భక్తిగా వింటున్నాము, ఆయనని చక్కగా ఆరాధిస్తున్నాము, అన్ని విధాలు బాగుంది. విన్న వాక్యము వాళ్ళు ఏం చేశారంటే ఇతరులకు బోధించారు. దేవుడు ఎంతో సమయాన్ని ఇచ్చాడు. ఉదయం నుండి రాత్రి పండుకున్నంత వరకు సమయం ఇచ్చాడు. నీ సాక్ష్యాన్ని పంచుకో, దేవుని గురించినటువంటి 4 మాటలు పంచుకో. నూతన ఆత్మలు ఎలా వస్తారో నీ సాక్ష్యాన్ని బట్టి వస్తారు. నువ్వు చెప్పే దేవుని మాటలను బట్టి వస్తారు. కొంతమంది పాటల ద్వారా ఆకర్షింపబడతారు. నీ ప్రార్థన ద్వారా కొంతమంది నడిపించబడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుని మార్గములు, లోకములు ఉండే మార్గాల గురించి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఎంత చక్కటి పని చేశారు వాళ్ళు. దేవుని మార్గము గురించి తెలియజేశారు. అదే ప్రకారంగా ఎన్నో ఉన్నతమైనటువంటి విషయాలను మనం వింటూ ఉన్నాం. వాటిని విని ఏం చేస్తున్నామంటే ఇంటికి పోయినాక వాటిని మర్చిపోతున్నాం. ఏదో పేపర్ మీద రాసుకున్నాం కదా, కాబట్టి అవసరం లేదు మనకు. ఆ విధంగా మన విశ్వాసాన్ని ఆ విధంగా మనం కలిగి ఉంటే మరి దేవుని యొక్క రాజ్యానికి వెళ్తామా లేదా అన్నది మనమే తీర్మానం చేసుకోవాలి. ఈరోజు ఒక చక్కని విషయాన్ని, మరి బుధవారము దేవుని మార్గము, ఈరోజు దేవుని జ్ఞానము. చెప్పండి, దేవుని జ్ఞానము. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానము గురించి కొన్ని విశేషమైనటువంటి సంగతులను మనము తెలుసుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. చాలు. ఇక్కడ ఒక పిలుపు కనబడుతుంది. నా బంధువులారా, నా రక్త సంబంధికులారా, నా స్నేహితులారా, నా ఇరుగు పొరుగువారులారా, నా తోటి సహా విశ్వాసులారా, పరిచారకులారా, మీరందరూ రండి. దేని గురించి తెలుసుకుందాము? సర్వ సృష్టికి నిర్మాణకుడైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం రండి. చాలా జాగ్రత్తగా గమనించండి. లోకములో గమనించండి, లోకం ఎలా ఉందంటే చాలా అతివేగంగా పరిగెడుతూ ఉంది. ఈ పరిగెత్తే లోకములో ఉద్యోగము సంపాదించుకుందాము రండి అని పిలుస్తున్నాము. ఫలాని స్థలంలో ఇల్లు ఇస్తున్నారు, సంపాదించుకుందాము రమ్మండి పిలిస్తే మనం వెళ్తూ ఉన్నాము. డబ్బు సంపాదించుకుందాము రండి అంటే వెళ్తూ ఉన్నాము. ఈ రకంగా మన జీవితంలో మనం ఏం కలిగి ఉన్నామంటే ఇహలోక సంబంధమైనది సంపాదించుకోవడానికి మనం పరుగులు పెడుతున్నాము. ఇక్కడ భక్తుడు అంటాడు, దేవుని గురించినటువంటి జ్ఞానము సంపాదించుకుందాము రండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది మన జీవితములో వెండి బంగారముల కంటే, ధనము కంటే, ధనధాన్యాల కంటే కూడా విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది దేవుని జ్ఞానం. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో ఏమి సంపాదించుకోవాలి? దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని జ్ఞానం ఎక్కడ ఉందంటే పరిశుద్ధ గ్రంథములో ఉంది. ఇంత జ్ఞానం కలిగినటువంటి దేవుని పరిశుద్ధ గ్రంథానికి మనం ఎంత వదిలేస్తున్నాం?
దాన్ని ఎంతగానో మనం ఏం చేయాలా? దేవుని గ్రంథాన్ని ప్రేమించాలా, ఎంతగానో ప్రేమించాలి. జీవ మార్గముల గురించి మనకు తెలియదు. ఆ జీవ మార్గాలను గురించి తెలియపరిచేదే దేవుని యొక్క గ్రంథము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదవండి. చాలా చక్కగా వినండి. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. చూడు, సత్యమును కనికరమును గూర్చి దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. లోకములో లోక సంబంధమైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి, అది ఏం లేదు. అందరు చెప్పండి. నేను చెప్పేది అందరికి వినబడుతుందా, ఒక్కరిద్దరికి వినబడుతుందా? మరి అందరు ఏం నోరు తెచ్చి చెప్పాలా? ఇప్పుడు దేశంలో ఏమి లేదట, దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు. కాబట్టి ప్రజలతో ఆయన ఏం చేస్తున్నాడంటే వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏమి సంపాదించుకోవాలా? ఒక చక్కని మాట చూద్దాం. అదే హోషేయ గ్రంథంలోనే 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఏం కోరడట? నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము నాకు ఇష్టమైంది అంటున్నాడు. లోకంలో ఏది నాకు ఇష్టమైనది కాదు. బలుల కంటే, దహన బలుల కంటే కూడా దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఇంత ఇష్టమైనటువంటి ఈ జ్ఞానాన్ని మనకు బోధించేది మన పాఠశాలలో మనకు జ్ఞానం బోధించరు. మనం చేసే ఉద్యోగములలో మనకు జ్ఞానాన్ని గురించి బోధించరు. మనం చేసే స్నేహితుల మధ్య మనకు జ్ఞానం దొరకదు. లోకములో ఎక్కడ తిరిగినా నీకు జ్ఞానం దొరకదు. ఎక్కడ జ్ఞానం దొరుకుతుంది అంటే ఆయన సన్నిధిలో జ్ఞానం దొరుకుతుంది. అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వస్తే మొట్టమొదట మన జీవితంలో మనము గడగడ భయపడుతూ వణుకుతూ ఉండాలి. మేము విశ్వాసులుగా ఉన్నప్పుడు సేవకుని ముందుకు పోవాలంటే భయపడేవాళ్ళం. ఆయన ముందుకు వెళ్ళాలంటే భయము. అమ్మో సేవకుడు ఆయన ముందుకు పోవద్దు. మనం ఆయన దగ్గరికి పిలుచుకొని ఏదైనా ప్రేమగా మాట్లాడితే 2 మాటలు మాట్లాడేటటువంటి వారము. ఆయన వచ్చే లోపట ఆరాధన చేసి ఆయన కేవలం వచ్చి ఏం చేసేవాడంటే వాక్యం చెప్పి వెళ్ళిపోయేవాడు. అన్ని శుద్ధపరిచి రెడీగా ఉండేవారు. ఆయన వచ్చి ఏం చేసేవాడు? వాక్యం బోధించి అందరికీ ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాడు. ఏం బోధించేవాడు ఆయన? దేవుని జ్ఞానముల గురించి బోధించేటటువంటి వాడు. కాబట్టి భక్తుడు అంటాడు, దహన బలులు నాకు వద్దు, నాకు దేవుని గురించినటువంటి జ్ఞానము నాకు ఎంతో ఇష్టం. చెప్పండి, అందరు చెప్పండి. ఆ మాట అనుకూలం చేసుకోండి. మనకి ఇష్టమైనటువంటిది ఏంటంటే, లోకములో చాలా రకాలైనటువంటివి ఇష్టమైనటువంటివి ఉన్నవి, కానీ అన్నిటిలో కంటే కూడా ఒక ఉన్నతమైనటువంటిది, విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది ఏమిటంటే దేవుని నోటి నుండి వచ్చేటటువంటి జ్ఞానమును మనము సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పుకోండి గట్టిగా. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనములో ఒక చక్కని మాట ఉంది, చూడండి. లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండెను. మీరును ఎలా నిండి ఉండాలి? ఇప్పుడు
దేవుని జ్ఞానము చేత మీరు నిండి ఉందురుగాక. ఇన్ని రోజులు మన జీవితంలో మనం ఏ జ్ఞానం లేకుండా, ఒకవేళ మనం చదువు ఉండొచ్చు. చదువు వలన మనిషికి ఏమొస్తుందంటే తెలివి వస్తుంది, కానీ జ్ఞానం రాదు. జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే ఆయన సన్నిధిలో మాత్రమే, ఆయన పరిశుద్ధ గ్రంథంలోని జ్ఞానం ఉంది. పుస్తకాలు చదవటం వల్ల మనిషికి ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. లోకమంతా ఏమి నిండుకొని ఉందంట? జ్ఞానము నిండుకొని ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక అంటాడు మాట, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 34వ వాక్యాన్ని చదువుదాం. ఏం లేదంట? నేను జ్ఞానమును అభ్యాసము చేసుకున్న వాడను. కరెక్ట్. దేవుని గురించినటువంటి జ్ఞానము కొందరికి లేదు. చాలమ్మా. దేవుని గారు ఎవరికి లేదంట? కొందరికి జ్ఞానం లేదు. ఎందుకు జ్ఞానం లేదు? ఆ జ్ఞానమును సంపాదించుకుందామని దైవ సన్నిధికి రాకపోవడం ద్వారా వారికి ఏమి దొరకటం లేదంటే జ్ఞానము దొరకటం లేదు. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను జ్ఞానాభ్యాసము చేసుకుని వాడను కాను. ఇదేంటి? ఇది ఆశ్చర్యం ఉందే. నేను దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని నేనేం చేయలేదట? పొందలేదు. ఎందుకు పొందలేదు? ఎందుకు పొందలేదు అని అంటే, అవసరం లేని దాని మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనసు పెడుతున్నారు కాబట్టి దేవుని జ్ఞానాన్ని పొందడం లేదు. దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు ఒక స్త్రీ గర్భము ధరించి సమయములు ఆసన్నమైనప్పుడు ఏ రీతిగా ఆమె ప్రసవ వేదన పడుతూ ఉందో, ఆ రీతిగా మన హృదయాలను తెరిచి దైవ సన్నిధిలో ప్రసవ వేదన పడినప్పుడు ఏ మూలుగులైతే మూలుగుతూ ఉందో, ఆ రీతిగా దైవ సన్నిధిలో మూలుగులతో కూడినటువంటి ప్రార్థన మన జీవితంలో మనకు ఉండాలి. ఏదో ఫ్యాషన్గా వచ్చి 4 నిమిషాలు అలా కూర్చొని నేనేదో భక్తి చేశానని చెప్పి నీ జీవితంలో తలంచుకుంటే అది సరైనటువంటి భక్తి కాదని ప్రభువు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నామంటే, దేవుని సన్నిధానములు అవసరం లేని దాని మీద నీ మనసు ఉంది కాబట్టి, అవసరం లేని దానిని నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. మేము వితర్కములను, అక్కడ చదువుమా 5వ వచనం. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి చాలా అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. దేవుని గూర్చినటువంటి జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి, ఏ ఆటంకమైతే నీ కుటుంబములో, నీ జీవితములో, నీ బ్రతుకులో జ్ఞానము పొందకుండా ఆటంకపరుస్తున్నది ఏదో నీకు తెలుసు.
ఒక త్రాగుబోతును, నాయన నువ్వు ఎందుకు త్రాగుతున్నావు అంటే నా కుటుంబ సమస్యల వల్ల తాగుతున్నాను అంటాడు. నువ్వు ఎందుకు జూదమాడుతున్నావు అంటే నా ఇంట్లో నా భార్య పరిస్థితి బాగలేదు కాబట్టి నేను జూదమాడుతున్నా అంటాడు. దైవ జ్ఞానాన్ని నువ్వు పొందకుండా నిన్ను అడ్డగిస్తున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని ఏం చేయాల? నువ్వు పడద్రోయాల, వాడిని నిర్మూలన చేయాలా. అది నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. నీ ప్రార్థన జీవితానికి, నీ వాక్య జ్ఞానానికి, దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి ఆటంకము కలగజేసేటిది ఏమిటో నీ జీవితంలో నీకు తెలుసు. వాటిని ఏం చేస్తున్నామంటే మనం ప్రేమిస్తున్నాం. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి ఆయన. దేవుని జ్ఞానము పొందకుండా అడ్డగించు దానిని నువ్వేం చేయాలంట? పడదోయాలి. ఏది మన జీవితంలో జ్ఞానము పొందకుండా అడ్డగిస్తూ ఉన్నదో ఏదో దానిని మనం ఏం చేయాలంట? దాన్ని పడదోయాలి. ఎక్కడ మనకు కాలుకు ముళ్ళు గుచ్చుకుందో మనకు గుర్తుంటుందా లేదా? మన మార్గంలో ఎక్కడ ముళ్ళు ఉంటుందో మనకు మార్గంలో గుచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? మనం తెలుసుకుంటాము, ఫలాని మార్గములో ఫలాని స్థలములో ముళ్ళు ఉంటాయి కాబట్టి వాటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాము? ఈ స్థలములో ముళ్ళు ఉంటుందని జాగ్రత్త పడతాం. అదే ప్రకారంగా దేవుని జ్ఞానాన్ని పొందకుండా నిన్ను ఆటంకపరిచేటటువంటిది ఏదో దానిని నువ్వేం చేయాలంటే త్రోసివేయాల, దాన్ని నిర్మూలపరచాలి. ఎలాగ నిర్మూలపరుస్తావు? దేవుని యొక్క సన్నిధానములో భారము కలిగి ప్రార్థించడం ద్వారా, వాక్యమును ధ్యానించడం ద్వారా, ప్రభు యొక్క దర్శనాన్ని చూచడం ద్వారా, ప్రభుతో నీవు మాట్లాడటం ద్వారా ఆ శక్తిని నువ్వు పొందుకుంటావు. కాబట్టి అడ్డగించేటటువంటిది ఏదో దాన్ని నువ్వు ఏం చేస్తావు? తొలగిస్తావు. సాయంత్రము ప్రార్థనకు రావాలా. చాలా ఆశ్చర్యం ఏమిటంటే ఒక 3-4 రోజుల నుండి ఉదయాన్నే లేచిన తర్వాత ఒక చెంచా నువ్వులు తింటా వచ్చారు. ఆ తర్వాత వేరే ఆహారం కూడా తిన్నా. అది ఏమైపోయింది? ఉదయాన్నే లేచినప్పుడు భయంకరమైనటువంటి వేడి, అంటే మామూలు వేడి కాదు, కడుపంతా ఉబ్బరం అయిపోయింది. కాలు చేతులన్నీ కూడా లాగడం ప్రారంభించి అసలు నాకు ఏమి అర్థం కాల. కడుపు మీద ప్రార్థన చేయి పెట్టుకొని, ప్రభువా ఈ దినమందు నేను సాయంత్రం ప్రార్థనకు వెళ్ళాలి ప్రభా, ఈ బలహీనత ఏంటి అని ప్రార్థన చేసుకుంటే దానికి ఆటంకమైనటువంటిది ఏదో ప్రభు చూపించినప్పుడు నేను అన్నా, దయచేసి ప్రభు నన్ను క్షమించు ప్రభు. ఇప్పుడు రాకుండా అడ్డగించింది ఏది? దేవుని జ్ఞానాన్ని పొందుకోకుండా అడ్డగించింది ఏది? అది నాకు తెలిసి ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలా? దాన్ని అలాగే ప్రేమిస్తే ఈరోజు ఏదో ఒక సాకుకు ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ గారికి ఆరోగ్యం బాగలేదట అని బ్రదర్ ఒక మెసేజ్ పెట్టేయమంటే బ్రదర్ ఏం చేస్తాడు? చక్కగా ఒక మెసేజ్ పెట్టేస్తాడు. మీరంతేమనుకుంటారు? ఈరోజు ప్రార్థన లేదు, ఇక ఆలోచన వేరు తిరిగి ఉంటుంది. ఎందుకంటే శుక్రవారాన్ని పాటించే వాళ్ళు భక్తులు చాలా మంది ఉన్నారు. వారాలు కదా మనం చూసేది, ఎవరిని చూడాలా? దేవుని చూడాలి. కాబట్టి అడ్డగించేటటువంటిది ఏదో మనము దాన్ని గుర్తెరిగి దాన్ని ఏం చేయాలంటే మనము పడదోయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24 నుండి 31 వచనాలు మనము చదివితే అక్కడ క్రీస్తుని గురించినటువంటి జ్ఞానమును తెలియజేస్తున్నాడు. చదవండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి
ఆ. పిలువబడిన వారికే ఆ. ఆ. దేవుని శక్తియును ఆ. దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చాలు, మిగిలిన విషయాలు మీరు తర్వాత చదువుకోండి. ఆయన ఏమై ఉన్నాడు? యూదులకు కానీ గ్రీకు దేశస్తులకు కానీ పిలువబడిన వారికి ఆయన ఎంత ఏమై ఉన్నాడు అంటే క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి అట్టి జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. ఇన్ని రోజులు నీ విశ్వాస జీవితంలో ఏది సంపాదించాలో తెలియని స్థితిలోనే నువ్వు ఒకవేళ ఉన్నావేమో. ఈ మంచి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అన్నిటికంటే మిన్నైనటువంటిది దేవుని జ్ఞానం. కనుక ఇప్పుడు ఏమి సంపాదించుకోవాలా? ప్రతి ఒక్కరు కూడా ఏమి సంపాదించుకోవాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. పేతురు గారు ఏమంటున్నారో చూద్దాము. 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం. మన ప్రభువును రక్షకుడునైన ఆ. యేసుక్రీస్తు అనుగ్రహించు ఆ. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చాలు, ఇక్కడ ఏమంటున్నాడు? కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందండి. ఒకవేళ దేవుని యొక్క జ్ఞానాన్ని మనము పొందుకోగలిగితే మనకేం దొరుకుతుందంట? దేవుని కృప దొరుకుతుంది. ఆ తర్వాత ఏం దొరుకుతుంది? జ్ఞానము మనకు దొరుకుతుంది. దానిని మనము అభివృద్ధి పరచుకోవాలని ఆయన తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అస్సలు సంగతికి వద్దాం. జ్ఞానమును ఎందుకు పొందుకోవాలి? ఆ జ్ఞానములో ఏముంది చెప్పండి అందరూ. జ్ఞానములో చదువుదాం. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. తన మహిమను బట్టి ఆ. గుణాతిశయమును బట్టి ఆ. మనలను పిలిచిన వాని జ్ఞానము అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఇప్పుడు జ్ఞానాన్ని ఎందుకు సంపాదించుకోవాలా? మనకు సమాధానం కలగటానికి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను నా కుటుంబంలో సమాధానముగా ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తి ఒకసారి అల్లు చెప్పాడు. వాళ్ళిద్దరు సమాధానంగా ఉన్నారు. ఎవరిని కదిలించిన ఒక అనారోగ్యము, ఎవరిని కదిలించిన ఒక అప్పుల బాధ, ఎవరిని మనము పలకరించిన భార్య భర్తల మధ్య గొడవలు, ఎవరిని పలకరించిన పిల్లల ద్వారా శ్రమలు, వారు ఏ స్థితిలో ఉన్నారన్న సంగతిని పక్కకు పెడితే ప్రతి కుటుంబంలో ఏమి లేదంటే సమాధానము లేదు. ఈ సమాధానము ఎప్పుడు మన జీవితంలో మనకు కలుగుతుందని మనము తెలుసుకుంటే దేవుని జ్ఞానమును పొందుకున్నప్పుడు కృపయో సమాధానము మనకు కలుగుతుందని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరములో ఏమున్నదంటే సమాధానం ఉంది. అందరు చెప్పండి గట్టిగా. 2వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ అంటాడు సమాధాన స్థితి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందుతాము. సమాధాన స్థితి అందరూ చెప్పండి. సమాధాన స్థితి. దేవుని జ్ఞానము పొందుట వల్ల గుర్తుపెట్టుకొని మన కుటుంబములో మనము సమాధానము కలిగి ఉంటాము. సమాధాన స్థితి. మత్తయి సువార్త 5వ అధ్యాయము
19వ వాక్యాన్ని చదువుదాం. 5వ అధ్యాయము 9వ వాక్యం. సమాధాన పరచబడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పరచువారు ధన్యులు. ఇప్పుడు ఇతరుల ఒక కుటుంబానికి, మన బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, తెలిసిన వారు ఒక కుటుంబంలో గొడవ అవుతుంది. భార్య భర్తలకో, తల్లిదండ్రులకో, పిల్లలకో గొడవ అవుతుంది. అరే పలానా ఇంట్లో గొడవ అవుతుందని మనం వెళ్ళి సమాధానం తీర్చాలంటే మొదట ఎవరు ఏం కలిగి ఉండాలి? మనము మొదట మనం ఏం కలిగి ఉండాలా? ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? సమాధాన పరచువారు ధన్యులు. దేవుని సమాధానము ఒకవేళ మన జీవితంలో మనము కలిగి ఉండి ఇతరులకు సమాధానము చెప్పినప్పుడు వారు ఏమవుతారంటే సమాధానం పడతారు. దేవుని సమాధానము మనలో లేకుండా మనం ఇతరులకు సమాధానం చెప్తే వాడు ఏమంటాడు? నీకే సమాధానం లేదు, నువ్వేమి నాకు సమాధానం చెప్తున్నావు అని అంటాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు ప్రభు. సమాధానము చెప్పటానికి ముందు నువ్వు ఆలోచించాలి. సమాధాన పరచువారు ధన్యులు. ఇంకొక మాట మనం చదువుకుందాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. బోయాజు పొలములో రూతు ఏం చేసిందంటే పరిగెలు వేరుకుంటూ ఉంది. ఆమె ఎలా పరిగెలు వేరుకుంటూ ఉందంటే సమాధానంగా పరిగెలు ఏరుకొని ఆ తర్వాత ఆ సమాధానముగా ఏరుకున్నటువంటి పరిగెలను తీసుకొని ఏం చేసిందంటే తన అత్తయ్య అయినటువంటి నయోమికి ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఏం పొందుకుంది? బోయాజు యొక్క పొలంలో ఆ సమాధానాన్ని ఎవరికి పంచింది? తన అత్తకు పంచింది. ఈ మంచి సమయమున సమాధానమును పొందినటువంటి నువ్వేం చేయాలి? నువ్వు ఇతరులకు పంచాల. ఫలాని శుక్రవారం రోజు ప్రభువు నాకు సమాధానం ఇచ్చాడు, నీవు కూడా వస్తే నీకు సమాధానము దొరుకుతుందని రూతు ఏ రీతిగానైతే నయోమికి పంచిందో ఆ రీతిగా సమాధానాన్ని నువ్వేం చేయాలంటే ఇతరులకు పంచాల. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 20వ వచనం. ఇది శ్రేష్టమైనటువంటి పాయింట్. సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. ఏమవుతారట? సమాధానం. మనము ఒకవేళ సమాధానం పరిస్తే మన కుటుంబం ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ వలన ఒక కుటుంబము బాగుపడితే నువ్వు ఎంత సంతోషిస్తావు? చాలా సంతోషిస్తావు. సమాధానం మనం పరిస్తే మనం ఎలా ఉంటామో సంతోషభరితులగుతారు. కీర్తనల గ్రంథము 37:37 చూద్దాం. రెండో మాట, సమాధాన పరచు వారి సంతతిని నిలుచును. దేవునికి స్తోత్రం చెప్పండి. సమాధాన పరిస్తే వారి సంతతి ఎలా ఉంటుందంట? ఎప్పటికి కూడా నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, సమాధానము మనం జ్ఞానాన్ని ఎందుకు పొందుకోవాలా? సమాధానాన్ని పొందుకోవడానికి. ఇప్పుడు సమాధానాన్ని పొందుకుంటే మొట్టమొదట మనకి ఏం కలుగుతుందంటే సంతోషభరితులం అవుతాము. రెండో పాయింట్ మనము గమనిస్తే వారి సంతానం ఎలా ఉంటుందంటే నిలిచి ఉంటుంది. తరతరములు వారి సంతానం, వారి పిల్లలంతా కూడా వారు నిలిచి ఉంటారు. 2 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయము 2వ వచనం.
ఆ, గుణాతిశయమును బట్టి ఆ. మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవునికి స్తోత్రం చెప్పండి. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ జ్ఞానము, ఆ దైవశక్తి, ఆ జ్ఞానము మనకేం చేస్తుందంట? మన కుటుంబాన్ని పోషిస్తుంది, మన భక్తిని కాపాడుతుంది. ఇప్పుడు జ్ఞానం ఎందుకు చెప్పండి? మన కుటుంబాన్ని, మన జీవనాన్ని పోషిస్తుంది. తర్వాత మన భక్తికి కావలసినటువంటి వాటిని అన్నిటిని కూడా మనకేం చేస్తుంది? అది దయచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం పొందుకోవాలి? ఇప్పుడు చెప్పండి, అందరు చెప్పండి. దేవుని జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. ఒక భక్తుడు చాలా చక్కని మాట చెప్పాడు. ఆ మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు నిదానంగా చదవండి. నేను ఆపన్నప్పుడు ఆగండి. దేవా, దేవా, నేను నీతో 2 మనవులు చేయుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. చూడు, చాలా జాగ్రత్త. మొట్టమొదటి ఏమంటాడు? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. రెండో మాట అంటాడు, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఏమి ఎక్కువైతే? ఒకవేళ ఐశ్వర్యం ఎక్కువైతే, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నేను విసర్జించి యెహోవా ఎవడని అందును. లేక బీదనై ఒకవేళ దొంగతనము చేసి ఆ దేవుని నామాన్ని దూషించుదునేమో. చాలు, ఈ 2 మాటలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, నాకు ఐశ్వర్యం వద్దు, నాకు పేదరికం వద్దు. ఒకవేళ ఐశ్వర్యం నాకు ఎక్కువైపోయిందంటే నీ జ్ఞానాన్ని నేను వెతకను, నీ సన్నిధికి నేను రాలేను, నేను యెహోవా ఎవడని దూషిస్తాను. ఒకవేళ పేదవాణిగా నేనుంటే నేను దొంగతనం చేసి నీ నామాన్ని ఒకవేళ దూషిస్తానేమో. కాబట్టి నువ్వేం చెయ్యి అంటే అనుదినము నాకు తగినంత ఆహారమునిస్తే చాలు. ఆహారంని, తండ్రి, వస్త్రముని, ఒక నివాసాన్ని నాకు ఇంటి ఇస్తే నాకు చాలని చెప్పి ఈ 2 మనవులను భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ శ్రేష్టమైన మంచి సమయంలో దేవుని ఏమని కోరుకుంటున్నావు? ఈ 2 మనవులను మనము కోరుకోవాలా? 4వ మాటగా మనం చూస్తే 2 పేతురు 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుదాం. జ్ఞానము ఎందుకు, సమాధానము మనకెందుకు అవసరమో చెప్తున్నాడు ఆయన. అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనుటకు చాలు. ఇప్పుడు దేవుని గురించినటువంటి సమాధానము మనకు ఎందుకు, లేక జ్ఞానము ఎందుకని మనము ఒకవేళ ఆలోచిస్తే, ఈ లోకములో ఉండేటటువంటి మాలినము, చెడుతనము ఏదైతే ఉందో దాని నుండి మనము తప్పించుకోవడానికి దేవుని గురించినటువంటి జ్ఞానము మనకు కావాలి. రెండో మాట, 4వ మాట చూద్దాం. ఒక మాట యాకోబుకు రాసిన పత్రిక, సేమ్ అదే మాట చెప్తున్నాడు. 1వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుదాం. 26, 27 మా 1వ అధ్యాయం చదువు.
ఆ. అనుకొనిన ఎడల ఆ. వారి భక్తి వ్యర్థమే. చూసినావా? నేను భక్తి గలవాడును అని నీవు ఒకవేళ అనుకుంటే నువ్వు చేసేటటువంటి భక్తి అంతా కూడా వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట ఆ. పవిత్రమును ఆ. నిష్కళంకమునైన ఆ. భక్తి ఏదనగా ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకున్నటయే. ఇహలోక మాలిన్యము నుండి మనము తప్పింపబడటానికి మనకి ఏమి కావాలంటే దేవుని యొక్క జ్ఞానము కావాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలన్నా వద్దా? ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి. ఇప్పుడు ఎక్కడుంది దేవుని యొక్క జ్ఞానము? ఎక్కడుంది దేవుని జ్ఞానము? దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము కలిగినటువంటి జీవ గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే ప్రేమించాలా. నువ్వు ప్రేమించేటటువంటి ఒక తలకు పెట్టుకునేటటువంటి పిల్లు ఉందనుకో, నువ్వు బాగా ప్రేమిస్తావు, ఎక్కడికి వెళ్ళి అది పెట్టుకుంటావు. అది ఒకవేళ కింద పడిపోయింది అనుకో, పోతే పోయిందని అంటవా? ఏం చేస్తావు? దాన్ని వెతికి తిరిగి దాన్ని పట్టుకొని తిరిగి దాన్ని నెత్తిలో పెట్టుకున్నంత వరకు దాన్ని విడిచిపెట్టవు. అలాంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించేటటువంటి దేవాది దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన పూర్వకంగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. అందరూ కూడా మోకరించండి, ఎవ్వరు కూడా కూర్చోకుండా మోకరించి తల్లు ఉంచి, తండ్రి నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి ప్రభువా, చెప్పేటటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యము కొరకే ప్రార్థన చేయండి. పిచ్చి పిచ్చిగా మాటలు వల్లించకుండా, ఏది పడితే అది ప్రార్థన చేయకుండా విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయి. జ్ఞానాన్ని ఎందుకు పొందుకోవాలంటే నువ్వు సమాధానంగా ఉండటానికి. ఆ సమాధానము నేను ఏం చేస్తుందంటే సంతోషభరితులుగా చేస్తుంది. ఆ సమాధాన పరిచేటటువంటి వారి కుటుంబాలు, వారి సంతతి స్థిరముగా నిలబడతాయి. అంతేకాకుండా మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే మన కుటుంబాన్ని, మన భక్తికి కావలసినటువంటి జ్ఞానమును ఆయన మనకు దయచేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇక్కడ 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇహలోక మాలిన్యం నుండి మనము తప్పించబడటానికి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము మనకు కావాలి. అట్టి జ్ఞానమును పొందుకోవాలా. అయ్యా, నేను ఈ రాత్రి నీ జ్ఞానాన్ని నేను పొందుకోవాలా ప్రభువా. తెలియక నాయన నీ గ్రంథాన్ని ప్రేమించగా, నీ గ్రంథాన్ని ప్రభువా నేను ఏ రీతిగా ఉంచుకోవాలో తెలియని స్థితిలో నేను ఉంటుండగా మీరు మా మనోనేత్రాలు తెరిచి ఈ సమయం ముందు మాతో మీరు మాట్లాడాలి ప్రభువా. ఇది మొదలుకొని నీ గ్రంథాన్ని మేము ప్రేమించి, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైనటువంటి సంగతులు మేము చూసి వాటిని ప్రేమించి నిత్యము నీ జ్ఞానము చేత మేము నడిపించబడినట్లుగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించి ప్రభు అని ప్రభు సన్నిధిలో మనమందరము కూడా ఒక 2 నిమిషాలు నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నోరు తెరవండి.